రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు నీట్ లీకేజ్ పై ఆందోళనలు కొనసాగే అవకాశం. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ పై చర్చకు ఛాన్స్. కొనసాగుతున్న సీజేపీ ఆందోళన. డిమాండ్లు పరిష్కరించేంత వరకు పోరు. నిరసన శిబిరాన్ని తొలగించిన పోలీసులు. ఇవాళ్టి నుండి ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు. ఆగస్టు 10 వరకు కొనసాగనున్న ప్రక్రియ. క్యూఆర్ పరిధిలోని పేదల కోసం పథకం. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రుల భేటీ. సమస్యలు విన్నవించిన అచ్చెన్నాయుడు సోయాబీన్ మీల్ దిగుమతులకు అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి. చలో పంచధారల కొండలకు వైసీపీ పిలుపు. నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్. పుణ్యక్షేత్ర పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వం. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం. నగర వ్యాప్తంగా కురిసిన వాన. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ పనులు. ఏర్పాటు భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష. సమష్టిగా చేయాలన్న కలెక్టర్. తల్లిదండ్రులు కావాలని మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాళేశ్వరం నుంచి ఈ సీజన్ కి నీళ్లు రానట్టే. వాటర్ వదిలితే బ్యారేజీలకే ముప్పు. రిపేర్ చేసి వచ్చే జూలై నాటికి నీళ్లు ఇస్తామన్న ఉత్తమ్. ఇవాళ రేపు కొడంగల్లో సీఎం రేవంత్ పర్యటన. సాయంత్రం ఎడ్యుకేషన్ హబ్ పరిశీలన. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష. ఇవాళ మంచిర్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటన. లక్షెట్టిపేటలో రైతు కుటుంబాలకు పరామర్శ. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరు. ఇవాళ జనసేన సీనియర్ నేతలతో పవన్ సమావేశం. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్. ఏపీలో రెండో రోజు ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన. ఈ బస్సులను ప్రైవేట్కి ఇవ్వొద్దంటూ డిమాండ్. కొత్త వాటిని ప్రవేశపెట్టాలని వినతి. వరంగల్ ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి టెండర్స్. ఎల్లుండి ప్రీ బిడ్ సమావేశం. 15 నెలల్లో నిర్మాణం లక్ష్యంగా పనులు. నేడు విజయవాడకు నటి జత్వాని. కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిఐడి. ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టనున్న జత్వాని. ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ. డివిజన్ బెంచ్ ఆర్డర్ ఉన్న హైడ్రా జోక్యం. పిటిషనర్ పై FIR అంశం పరిశీలన. బ్యాచ్మేట్ తో ఏడాది నుంచి రిలేషన్. నలుగురి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న సూసైడ్ అటెంప్ట్ కి ముందు ఉదయ్ కృష్ణ లేఖ. అత్తాపూర్లో గంజాయి ముఠా అరెస్ట్. నిందితులను పట్టుకున్న పోలీసులు. 8.5 కిలోలు స్వాధీనం. నేడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం. ఉదయం నుండే పూజా కార్యక్రమాలు. 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు. 1000 కోట్ల విలువైన బంగారం అమ్మలేదు. RBI దగ్గర 880 టన్నుల నిలువలున్నాయి. లోక్సభలో కేంద్రం ప్రకటన.